ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట, ఆ మనుషుడు మరణశిక్ష పొందవలెను. సంఖ్యాకాండము 15వ అధ్యాయము 35వ వచనము. ఈ మరణశిక్ష ఎవరికి విధించారంటే, ధర్మశాస్త్రం ప్రకారం విశ్రాంతి దినాన ఎవరూ కూడా ఎలాంటి పనులు చేయకూడదు, పనులకు వెళ్ళకూడదు. అయితే ఇశ్రాయేలీలో ఒకడు కట్టెలు ఏరాడంట విశ్రాంతి దినాన, అందుకే అతనికి మరణశిక్ష విధించారు. ఆ కాలంలో విశ్రాంతి దినాన ఏమీ చేయకూడదు. ఈ కాలంలో ఏమీ చేయకుండానే ఇంటి పట్టున ఖాళీగా ఉంటూ దేవుని సన్నిధికి ఎగ్గొడుతున్నారు. మరి ఇలాంటి వారికి ఏ శిక్ష విధించాలి? పని లేకపోయినా సన్నిధిని ఎగ్గొడుతున్నావు, పని ఉన్నా సన్నిధిని ఎగ్గొడుతున్నావు. ఎంత కఠినమైన రోజులవి. కట్టెలు కొడితేనే చనిపోవడం, పొలానికి వెళ్తేనే చనిపోవడం, ఇవేమీ మనకు వర్తించకపోవడం వల్లే దేవునికి దూరమైపోతున్నాం. దేవుని ప్రేమను లోకువగా చూస్తున్నాం. దేవుని ప్రేమ వెనుక చాలా రౌద్రం దాగి ఉంది. జాగ్రత్త. ప్రేమను చులకన చేసి ఆ రౌద్రానికి గురికాకు. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.